నమస్కారం. వీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ పార్టీలో చేరిన కందుల హరీష్ మరియు ముఖ్య నాయకులు. అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ఖర్చులు వెల్లడించాలి. జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు జి వీరారెడ్డి. సాయి పారాయణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్ పట్టణంలో నామినేషన్ల కోలాహలం. నిర్మల్ పట్టణానికి చెందిన ముఖ్య నాయకులు బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వరరెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. నిర్మల్ పట్టణానికి చెందిన ముఖ్య నాయకులు కందుల హరీష్ నేడు బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వరరెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏలిటి మహేశ్వరరెడ్డి వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వారితో పాటు సుమారు 200 మంది పైగా యువకులు, మహిళలు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు బస్వపురం లక్ష్మీ నర్సయ్య, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్తో పాటు తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय. जय श्री राम, जय श्री राम. ఫోన్. అభ్యర్థులు ఖచ్చితంగా ఎన్నికల ఖర్చును వెల్లడించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు జి వీరారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా తమ ఎన్నికల ఖర్చుల వివరాలను తప్పనిసరిగా నిర్ణీత గడువులోగా సమర్పించాలని జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు జి వీరారెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్తో కలిసి సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అభ్యర్థులకు ఎన్నికల వ్యయాలపై పూర్తిగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని శాస్త్రీనగర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో సాయి పారాయణం వైభవంగా కొనసాగుతుంది. ఈ పారాయణ కార్యక్రమానికి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా లోక కళ్యాణార్థం సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కాడి జగన్మోహన్ రెడ్డి సాయి పారాయణం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. వారి కుటుంబంపై ఆ బాబా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నామని తెలిపారు. అనంతరం మహిళలు కోలాటాలు, సాయి వేషధారణ పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జైపాల్ రెడ్డి, ఉప్పుల నందు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇది 12వసారి వికాస్ మహారాజ్ గారి యొక్క ఆధ్వర్యంలో సాయి పారాయణము మరి ఎప్పటి నుంచి సోమవారం నుంచి సోమవారం వరకు మరి ముఖ్యంగా శాస్త్రి నగర్లో మన వార్డులోనే ఈ యొక్క కార్యక్రమం జరగడం ఎంతో సంతోషంగా ఉంది. గట్టిని జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా జగదీష్ రెడ్డి గారు, రామ్ రెడ్డి గారు, మరి ఇక్కడ ఈ యొక్క ఆర్గనైజ్ పెద్దలందరికీ, వచ్చినటువంటి సాయి భక్తులందరికీ ప్రతి ఒక్కరు కూడా ఉదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, సాయి పారాయణం ద్వారా మనకి ఇక్కడ పల్లకి సేవ కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది. ఏదైనా సమాజంలో మనకి ఎంత ఉన్నా మనశ్శాంతి కూడా మనకు అవసరం. దేవాలయాలకు వచ్చినప్పుడు మనం ఏ కార్యక్రమాలు లేకుండా ప్రశాంతంగా మనము కూర్చోవడం కానీ, మరి ఇక్కడ చెప్పే విషయాలు మనము ఆ బోధన మనమంతా కూడా ఇన్నట్టయితే మంచి అనేది మనకు లభిస్తుంది. అందుకొరకు ఎప్పుడైనా కానీ మందిరాలలో మనకు ఉన్నంత ప్రశాంతత ఎక్కడ లభించదు. అందుకోసమే ముఖ్యంగా దేవాలయాలన్నీ కూడా బ్రహ్మాండంగా ప్రతి భక్తులు వస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఇలా సమ్మక్క సారలమ్మ జాతర కూడా అన్ని నుంచి స్టార్ట్ అయింది. అది 4 రోజుల కార్యక్రమం. దగ్గర 1 కోటి మంది భక్తులు వస్తారు. నెల రోజుల నుంచి ఎల్లుండి వరకు లాస్ట్ 4 రోజుల కార్యక్రమం కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది మేడారంలో. ఈ విధంగా ఎన్నో రకాలుగా మనకు భక్తి భావన మరి పెరగడం జరుగుతూ ఉంది. నిర్మల్ పట్టణంలో నామినేషన్ల కోలాహలం నెలకొంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కౌన్సిలర్గా పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్ దాఖలు తేదీ చివరి రోజు కావడంతో నామినేషన్ కేంద్రాలు, అభ్యర్థులు, కార్యకర్తలతో సందడిగా మారింది. నిర్మల్ మున్సిపల్ కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్లు నిర్వహించగా అభ్యర్థులు బ్యాండ్ మేళాలతో తమ అనుచరులతో కలిసి వచ్చి నామినేషన్ వేస్తున్నారు. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోబోతున్న యువకుణ్ణి నిర్మల్ జిల్లా పోలీసులు కాపాడారు. ముప్కల్ గ్రామానికి చెందిన 17 ఏళ్ల రామ్ చరణ్ అనే బాలుడు ఇంట్లో జరిగిన గొడవల కారణంగా మనస్తాపం చెంది నిర్మల్ పట్టణంలోని కంచనం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే నిర్మల్ టౌన్ పోలీస్ సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకొని స్థానిక జాలర్ల సహాయంతో చెరువులో దూకిన బాలుడిని సురక్షితంగా బయటకు తీసి ప్రాణాలతో కాపాడారు. అనంతరం బాలుడిని టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి అవసరమైన వైద్య సహాయం అందజేసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రస్తుతం బాలుడు సురక్షితంగా ఉన్నాడు. ఈ సందర్భంగా అప్రమత్తంగా విధులు నిర్వహించి బాలుడిని కాపాడిన టౌన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఐపీఎస్ అభినందించారు. రోడ్డు వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన బాలికలకు బహుమతులను ప్రదానం చేశారు. రోడ్డు భద్రత విద్య ఆధ్వర్యంలో జనవరి 30 వరకు నిర్వహించిన రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా సోఫీనగర్ గురుకుల పాఠశాల విద్యార్థినులు వివిధ పోటీల్లో బహుమతులు సాధించారు. ఉపన్యాసం, వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థినులకు నిర్మల్ జిల్లా ఏవీఎం మహేందర్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ డేనియల్తో పాటు ఇతర అధ్యాపకులు బహుమతులను అందజేశారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ పార్టీలో చేరిన కందుల హరీష్ మరియు ముఖ్య నాయకులు. అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ఖర్చులు వెల్లడించాలి. జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు జి వీరారెడ్డి. సాయి పారాయణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్ పట్టణంలో నామినేషన్ల కోలాహలం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.